శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. సంకటహర చతుర్థి పూజ విఘ్నాలను, కష్టాలను తొలగించే గణపతి చతుర్థి పూజ. పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజుని సంకటహర చతుర్థి అంటారు. వేకువజామున నిద్రలేచి తలస్నానం చేసి నిత్య పూజలు చేయాలి. వినాయకునికి ప్రత్యేక ఆసనం ఏర్పాటు చేసి తెల్లని వస్త్రం పరిచి గరికమాల, జిల్లేడుమాల వెయ్యాలి. ఈ పూజలోనే అతి ముఖ్యమైనది ముడుపు. ఎర్రని వస్త్రంలో 3 గుప్పెట్లు బియ్యం, 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరాలు, రూ. 11 దక్షిణ పెట్టి మూట కట్టి మనసులో కోరిక చెప్పుకొని స్వామివారి పాదాల వద్ద ఉంచాలి. ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. మోదకాలు, ఉండ్రాళ్ళు, బెల్లము, అరటిపళ్ళు, కొబ్బరికాయలు నైవేద్యం పెట్టాలి. వ్రత కథ: సంకటహర చతుర్థి గణపతి యొక్క స్తోత్రము చదవాలి. పూజ పూర్తి చేసి పగలంతా ఉపవాసం ఉండాలి. సాయంత్రం మరలా పూజ చేసి చంద్రునికి తెల్లని బియ్యము, ఆవు పాలతో 3 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. తర్వాత పీఠం కదపాలి. పునరాగమనావచ అంటూ 3 సార్లు చెప్పాలి. ముడుపులో ఉన్న బియ్యాన్ని ప్రసాదంగా వండి తినాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.